తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. బంధువులతోని కొంత జాగ్రత్తగా మాట్లాడాలి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడతాయి. తులారాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాల లోపట కొంత విజయం సాధిస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం ఆశించినంతగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేటువంటి విషయాలు వింటారు. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదురు కావచ్చును. జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోండి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలాంటి పెట్టుబడులు కొత్తగా పెట్టకండి. కొంచెం సేపు ఆగి వేటి చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ద్వాదశ లింగాల యొక్క స్థితిని స్మరించుకొని మీరు స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు అలాగే కొనసాగుతాయి. శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు ఆశించిన విధంగా ఉండవచ్చును. నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. స్థిర చర ఆస్తులకు సంబంధించి ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. ఫలితాలు మెల్లగా పొందుతారు. ధనస్సు రాశివారు ఈరోజు శివునికి ఏదైనా తెల్లటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.